అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గతంలో సౌత్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించింది. మంచి హిట్లు కొట్టింది. క్రేజీ ఆఫర్స్ తో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో తన హవా చూపించిన ఈ బ్యూటీ వరుస ఫ్లాప్లు పడటంతో అవకాశాలకు దూరమైంది. దీంతో హిందీ, తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్ ప్రారంభంలో సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి తెలియక చాలా ఆఫర్స్ వదులుకున్నట్లు రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కాలేజ్ డేస్ లో చదువుకుంటూనే మోడలింగ్ చేశానని, ఆ సమయంలో తన ఫోటోలు చూసి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఫస్ట్ సినిమా ఆఫర్ వచ్చిందని రకుల్ వెల్లడించింది. నిజం చెప్పాలంటే అప్పట్లో తనకు సౌత్ ఇండస్ట్రీ గురించి పెద్దగా పరిచయం లేదని, దక్షిణాది సినిమాలు కూడా అంతకుముందు చూడలేదని చెప్పింది. గిల్లీ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు మొదట్లో ఎంతో ఆలోచించానని, దర్శక నిర్మాతలు తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడటంతో ఆ మూవీలో యాక్ట్ చేశానని తెలిపింది. గిల్లీ సినిమా షూటింగ్ వల్ల తన చదువు విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చాయని, తొలి చిత్రంతోనే మంచి పేరు రావటంతో చదువు పూర్తి చేసిన తరువాత సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నానని రకుల్ చెప్పింది. అయితే తన ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యాక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ, పూరి జగన్నాథ్ నుంచి కాల్ వచ్చింది. ఆయన 70 రోజులు డేట్స్ అడిగారు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. కాలేజ్ ఉందని చెప్పి వారానికి 4 రోజులు డేట్స్ ఇస్తానని అన్నాను. ఎందుకంటే సినిమాల్లో ఎన్ని రోజులు వర్క్ చేస్తారనేది అప్పట్లో నాకు పెద్దగా తెలియదు. అందుకే అలా మాట్లాడాను. నా ఇబ్బందిని ఆయన అర్థం చేసుకున్నాడు అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. పూరి జగన్నాథ్ సినిమా మాత్రమే కాదు, ఆ సమయంలో ఎన్నో చిత్రాలను వదులుకున్నానని రకుల్ తెలిపింది.